మంత్రివర్గ విస్తరణపై చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అమాత్య పదవి కోసం వాళ్లంతా సరికొత్త వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో 6 బెర్తులు ఖాళీగా ఉండగా వాటిని దక్కించుకోవటం కోసం నేతలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. నేరుగా మంత్రి పదవి కావాలని అడుగుతూనే ప్లాన్ బిలో భాగంగా మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇంతకీ మంత్రి పదవి రేసులో ఉన్న నేతలెవరు? వాళ్ళు అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రివర్గం లేకుండానే ప్రభుత్వం రన్ అవుతోంది. ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం భారీ పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కొంతమంది నేతలు అధిష్టాన పెద్దల ముందు తమ మనసులో కోరిక బయటపెట్టుకున్నారు. ఇదంతా ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్లాన్ బి ఫాలో అవుతున్నారు. మంత్రి పదవి విషయంలో పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిపై కన్నేశారు. ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్లాన్ బి ఫాలో అవుతున్నారు. మంత్రి పదవి విషయంలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయొద్దనే నినాదం అందుకున్నారు. రాష్ట్ర జనాభాలో 42% జనాభా ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉందని, దీంతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సామాజిక సమీకరణాలు అడ్డుగా మారితే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు. తన నియోజకవర్గం నుంచి పార్టీ ఎవరిని సూచిస్తే వారిని గెలిపిస్తానని, వారికి నా మంత్రి పదవి కట్టబెట్టాలని సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఇదే వరుసలో ఉన్నారు. జిల్లాలో పార్టీ కోసం పడిన కష్టాన్ని లెక్కలోకి తీసుకోవాలని, తనకు కేబినెట్లో ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పార్టీ సీనియర్లు సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక మంత్రి పదవుల విషయంలో గతంలో తమకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అగ్రనేతలను కలిసి తమకిచ్చిన హామీలను గుర్తు చేశారు. భువనగిరి పార్లమెంటు గెలిపించుకుని వస్తే మంత్రి పదవి ఛాన్స్ ఉంటుందని లోక్సభ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ కు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాజగోపాల్. ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేప్పుడు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా పార్టీపై ప్రెషర్ పెంచినట్టు తెలుస్తోంది. ఇకటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా రాహుల్ కోటరీ నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఇకటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా యాదవ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉమ్మడి ఏపీలో యాదవ సామాజిక వర్గానికి ఖచ్చితంగా అవకాశం ఉండేదని, ఇప్పుడు తనకు అవకాశం కల్పించాలని పట్టిన పట్టు వేయడం లేదని టాక్. ఇక ఈ మధ్య సీనియర్ నేత విహెచ్ ఇంట్లో మున్నూరు కాపు సామాజిక వర్గ నేతల సమావేశం జరిగింది. దీంతో మున్నూరు కాపు ఈక్వేషన్ లో భాగంగా మంత్రి పదవి కోసం ఆది శ్రీనివాస్ కూడా ఒత్తిడి పెంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా అగ్రనేతలను కలవడం, విన్నపాలు వినిపించుకోవడంతో పాటు పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ప్లాన్ బితో నేతలు సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.